మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అనకాపల్లి జిల్లాలోని మా గౌరవ డిపిఎం సిహెచ్ లచ్చన్న గారు మాకు గత 2 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ చేస్తున్నారు. అయితే మా మీద చాలా హెరాస్మెంట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ నుండి టెర్మినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సుమారుగా ఇప్పుడు వరకు గత 2 నెలల క్రితం సుమారు 8 మందిని టెర్మినేషన్ చేశారు. ఇప్పుడు ఒక సుమారు 4 టెర్మినేషన్ చేశారు. ఇంకొక 10 మంది టెర్మినేషన్ చేయడానికి స్టేట్కి సరౌండ్ చేశారు. వాళ్ళు కూడా ఈరోజే టెర్మినేషన్ చేశారని స్టేట్ సరౌండ్ చేశారని చెప్పారు. కాబట్టి దయచేసి ఇటువంటి డిపిఎం గారిని మా జిల్లా నుండి మార్చాలని మా జిల్లా తరపున అందరి తరపున కూడా మేము సముఖంగా కోరుకుంటున్నాం. దయచేసి మాకు ఈ న్యాయం జరగాలని అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరియు స్టేట్ సిఇఓ గారికి యూసీ గారికి కూడా మేము హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. మాకందరికీ పిల్లలందరికీ కూడా న్యాయం చేసేలాగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని నేను ఆశిస్తున్నా. ఈ డిపిఎంని ఇమీడియట్గా సస్పెండ్ చేసి ఇంకా ఆర్థిక లావాదేవీలు కూడా జరిగాయట. అవి కూడా 2-3 ఎవిడెన్స్లు ఉన్నాయి మా దగ్గర. నేను కూడా దీనికి ఆర్టీ యాక్ట్ అప్లై చేశాను. ఓ 10-15 రోజుల్లో నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? ఇమీడియట్గా దీన్ని సస్పెండ్ చేసి మా పిల్లలందరినీ యథావిధిగా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ డ్యూటీలో వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ప్రమోషన్ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. న్యాయం జరుగుతుందని మా గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా 2-3 రోజుల్లో న్యాయం జరుగుతుంది. అలా జరగలేని వల్ల చాలామంది వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు. 2-3 సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేనే అమ్మ న్యాయం జరుగుతుంది, నాకు తెలుసు, మీరు వెయిట్ చేయండి, కాబట్టి లేట్ అవ్వచ్చు, జరుగుతుంది అని చెప్తున్నా. ప్రతి ఒక్కరికి టైమింగ్స్ అంటూ ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే, ప్రైవేట్ సెక్టార్లు అయితే, లేకపోతే వాళ్ళకేమో ఏబి షిఫ్ట్ల వారి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ షిఫ్ట్లు అయితే కాదు, జనరల్ డ్యూటీసే. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు అనే డ్యూటీస్ అవర్స్ ఉంటాయి. కానీ ఈ డిపిఎం గారు నైట్ 10 వరకు వర్క్ చేయమండం, ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో టార్గెట్ అవ్వకపోతే అక్కడే స్టే చేయమండం, స్టే చేసి ఆ వర్క్ కంప్లీట్ అయితేనే రమ్మండం, ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఇది అవునా కాదా అనడానికి మీ ప్రూఫ్ గా నేను మీకు ఫొటోస్ కూడా చూపిస్తున్నాను సార్. ఏ గ్రామాలు వెళ్ళి ఏ గ్రామాల్లో టైమింగ్స్ తో సుద్దా వాళ్ళు అక్కడ ఎలా అయితే పడుకున్నారో అవి మీకు విజువల్స్ లో కూడా నేను చూపిస్తాను. ప్రతి అమ్మాయి వాయిస్ కూడా మీకు వినిపిస్తాను. ఎందుకంటే ఈ రోజు ఆల్రెడీ విజయవాడ దాకా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మహిళలు ఈ రోజు ప్రెస్ రిపోర్ట్ దగ్గర రాలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ భర్తల నుంచి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళకి ఇంటర్నల్ గా ఈయన ఇచ్చిన ప్రెజర్ వల్ల ఈ రోజు ప్రెస్ మీట్ కి రాలేక మా తరపు నుంచి హెచ్ఆర్సీ మెంబర్ గా మీరు మాకు ప్రెస్ మీట్ లో హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేసి మళ్ళీ నిన్న నైట్ మళ్ళీ నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు మీకు ప్రెస్ మీట్ కి వచ్చి నేను మాట్లాడడం జరుగుతుంది సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.